మా ఆయన బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళారు. అయితే వీళ్ళ ఆయన కూడా వెళ్తారు. వస్తావా? ఏమండి భోంచేశారా? లేదే, ఇప్పుడు చేస్తున్నా. పెట్టే. ఎవరు? ఏమో. డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి? అది పడుకున్నానండి. ఏంటి అప్పుడే తిరిగి వచ్చేసారు? బయట వర్షం పడుతుంది కదా, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిలే. అయ్యో, తడిచిపోయారండి. ఏంటండి అప్పుడే వచ్చేసారు? అదే బయట వర్షం పడుతుంది కదా, వర్క్ మధ్యలో ఆగిపోయింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. అవునా? ఏంటి ఇలా తడిచిపోయారు? ఒక్క నిమిషం ఉండండి. మనమన్నా బయటకు వెళ్ళి ఉండేవాళ్ళం కదండి. చూడండి, ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మీ ఆయనకు తెలియకుండా కలుస్తున్నాం, రేపు పెళ్ళి అయితే మా ఆవిడకి తెలియకుండా కలుస్తాం, అంతేగా? ఫీల్ అవ్వకు బేబీ, మనం పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉందాం. లవ్ యూ బేబీ. నేను నీకు నిజంగా నచ్చానా, మీ పెద్దలు చేసుకోమన్నారని చేసుకుంటున్నావా? నచ్చారు. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? ఉడ్బితో ఫోనా? మాట్లాడాలిగా మరి. తను నాకన్నా బాగుంటుందా? నీ అంత కార్లే కానీ పర్లేదు. నేను ఆయనకి బాగా నచ్చానంట. మరి నువ్వు ఎవరి గర్ల్ ఫ్రెండ్వి? హడావిడిగా వెళ్ళారు, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. భోంచేశారా? లేదే, ఇప్పుడు చేస్తున్నాం. పెట్టే. ఒక పెళ్ళైన ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్, ఆ బాయ్ ఫ్రెండ్ గాడి ఈ అమ్మాయితో కనెక్షన్లో ఉండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ వాడికి వచ్చే అమ్మాయి అయినా సిన్సియర్గా ఉంటుందంటే అది గ్యారంటీ లేదు. ఏంట్రా ఇది? ఎటు వెళ్తున్నాంరా మనం? ఇలా పోతే ముందు ముందు కుటుంబాలు నిలబడతాయా? పక్కోడు పెళ్ళని చేస్తే ఏమనిపించలే, మన పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి తప్పైపోయిందా? మీకు కూడా ఇదేగా కావాల్సింది. ఇక నువ్వు మీ ఆంటీతో అఫీషియల్గా కలవచ్చు. మీ ఆవిడ వాడితో ఏంట్రా ఫార్మాలిటీకి అన్నావు కదరా, ఈ కోపం ఏడికెళ్ళి వచ్చిందిరా? లేదురా, నేను తనని ఎప్పుడు భార్యలాగా ట్రీట్ చేయలేదురా, నేను భర్తలాగా కూడా లేనురా. కానీ సడన్గా తను అలా చూసేసరికి ఒకేసారిగా నీరసం వచ్చేసిందిరా. బయట వర్షం పడుతున్నా చెమటలు పట్టేశాయిరా. ఏదో తెలియని డిస్టర్బెన్స్ రా.
కాదురా, తన ఫార్మాలిటీకి మాత్రం కాదురా, ఖచ్చితంగా కాదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? తప్పు జరిగిపోయిందిరా, సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను. నేను మారతానురా, తను మారాలని కోరుకుంటున్నా. చెప్పురా, ఏం చేయాలి చెప్పురా. ఎప్పుడూ చెప్తుంటావు కదరా, ఇప్పుడు చెప్పురా, వింటాను. మన వెనకట్న ఒక కథ ఉండేదంట. చిన్నప్పుడు మా తాత చెప్తుండే, ఒకటికి వేషాల పిచ్చి బాగుండేదంట. తల్లిదండ్రులను భార్యను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు వాడికి ఏదో రోగం వచ్చి మంచాన పడిన టైంలో తన భార్య వాడి కోరికలు తీర్చడం కోసం వాణ్ణి ఎత్తుకొచ్చి బుట్టలో కూర్చోబెట్టి నెత్తిమీన మోస్తూ వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటి వేషగృహాలకు తీసుకెళ్ళింది. ఆవిడ ప్రేమ ముందు వాడి వేషాల పిచ్చి ఎగిరిపోయిందంట. అప్పటి నుండి తన వైఫ్తో హ్యాపీగా ఉన్నాడంట. ప్రేమ ఎంత అగాధంలోనైనా బయటపడేస్తుంది. ప్రేమించు, నిజంగా ప్రేమించు, అన్నీ వాటంతట అది సర్దుకుంటాయి. ఇన్నాళ్ళు ఇలాగుండి ఇప్పుడు సడన్గా ప్రేమిస్తే అర్థమవుతుందారా? తనకు తెలుస్తుందా? మనం ఒకరిని మోసం చేస్తే తెలుసుకోలేకపోవచ్చు, ప్రేమిస్తే మాత్రం తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. తిరిగి ప్రేమిస్తారు.